తెలుగు సినీ పరిశ్రమలో సహజమైన నటనతో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటుడు శర్వానంద్. స్టార్ హోదా కోసం కాకుండా మంచి కథల కోసం, పాత్రల కోసం కష్టపడే నటుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు, థ్రిల్లర్లు, ఎమోషనల్ కథలు ఏ జోనర్లోనైనా తనదైన ముద్ర వేసుకున్న నటుడు శర్వానంద్. అతను గ్లామర్ కంటే సహజత్వాన్ని నమ్ముతాడు. కమర్షియల్ ఫార్ములాల కంటే హృదయాన్ని తాకే కథలనే ఎంచుకున్నాడు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన యువకుడు ఎలా టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు, అతని విజయాల వెనుక ఉన్న కష్టాలు ఏమిటి, అతని జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శర్వానంద్ పూర్తి పేరు శర్వానంద్ మైనేని. 1984 మార్చి 6న హైదరాబాద్లో జన్మించారు. చిన్నప్పటి నుండే సినిమాలంటే ఇష్టం, కానీ సినిమా కుటుంబం నుంచి వచ్చిన వారు కాదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. చదువులోనూ చురుగ్గా ఉండే శర్వానంద్ నటనపై ఆసక్తితో ముంబైలోని యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్లో శిక్షణ తీసుకున్నారు. నటనను వృత్తిగా ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన కష్టపడి అవకాశాల కోసం ప్రయత్నించారు. అక్కడే తనలోని నటుడిని మెరుగుపరుచుకున్నారు. చాలా మందిలాగా ఒక్కసారిగా హీరోగా అవకాశాలు రాలేదు, కానీ కష్టపడితే సాధ్యమవుతుంది అనే నమ్మకం మాత్రం ఎప్పుడూ వదల్లేదు. శర్వానంద్ మొదట చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2004లో విడుదలైన 5వ తారీఖు సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS సినిమాలో కూడా ఒక చిన్న పాత్రను పోషించారు. స్టార్ హీరోల మధ్య తన ఉనికిని చాటుకోవడం సులభం కాకపోయినా తన ప్రతిభతో ఆయన అవకాశాలు అందుకున్నారు. శర్వానంద్ చిన్న పాత్రలైన తెరపై కనిపించే ప్రతి క్షణాన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు. పెద్ద హీరోల మధ్య కూడా తన ప్రత్యేకతను చూపించాలని కృషి చేశారు. 2008లో విడుదలైన గమ్యం సినిమా శర్వానంద్ జీవితాన్ని మార్చేసింది. ఇక ఈ సినిమాలో ఆయన పోషించిన అభిరామ్ పాత్ర ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇది కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ను అందరూ గమనించడం ప్రారంభించారు. సహజ నటుడు అనే పేరు అప్పుడే మొదలైంది. ఇక 2010లో వచ్చిన ప్రస్థానం సినిమా ఆయన కెరీర్లో మరో మైలురాయి. రాజకీయ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రంలో శర్వానంద్ నటన అద్భుతంగా నిలిచింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను కదిలించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయనను కేవలం లవర్ బాయ్గా కాకుండా గంభీర పాత్రలు చేయగల నటుడుగా ఇండస్ట్రీ గుర్తించింది. 2014లో వచ్చిన రన్ రాజా రన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా శర్వానంద్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. ఇక అదే తరహాలో 2015లో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రానే రోజు ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. భావోద్వేగ ప్రేమ కథల్లో ఆయన నటన ప్రత్యేకంగా నిలిచింది. 2016లో వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా చిత్రం మంచి ఎంటర్టైనర్గా నిలిచింది. శర్వానంద్ నటించిన సినిమాలు పలు అవార్డులను అందుకున్నాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం 2017లో వచ్చిన శతమానం భవతి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ చిత్రం సంక్రాంతి హిట్గా నిలిచింది. శతమానం భవతి చిత్రానికి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. కుటుంబ విలువలను ప్రతిబింబించిన ఈ సినిమాలో శర్వానంద్ నటన ఎంతో సహజంగా ఉంది. శర్వానంద్ ఎప్పుడూ ఒకే తరహా కథలతో సరిపెట్టుకోలేదు. మహానుభావుడు సినిమాలో OCD సమస్యతో బాధపడే యువకుడిగా నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే పడిపడి లేచే మనసు సినిమాలో భావోద్వేగ ప్రేమ కథలో నటించారు. ఇక 2021లో వచ్చిన శ్రీకారం సినిమాలో రైతుల సమస్యలపై సామాజిక సందేశంతో కూడిన పాత్ర పోషించారు. ఇది ఆయనకు మరో ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ప్రతి హీరోలా శర్వానంద్ కెరీర్లో కూడా కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు, కానీ ప్రతి ఫ్లాప్ను ఒక పాఠంగా తీసుకొని ముందుకు సాగారు. కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే ఆయన ప్రత్యేకత. శర్వానంద్ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు చెప్పరు. 2023లో ఆయన వివాహం జరిగింది. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మీడియా దృష్టి నుండి దూరంగా ఉండి తన పనిపై దృష్టి పెట్టే వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపును పొందారు. సహజమైన నటన, కథల ఎంపికలో వైవిధ్యం, ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుత అభినయం, ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా ఉండడం శర్వానంద్ ప్రత్యేకత. స్టార్ ఇమేజ్ కంటే మంచి కథను ప్రాధాన్యంగా చూసే నటుడు శర్వానంద్. ఒక సాధారణ యువకుడి నుంచి టాలీవుడ్లో గుర్తింపు పొందిన నటుడిగా ఎదగడం అంత సులభమేమీ కాదు, కానీ కష్టం, పట్టుదల, కథలపై నమ్మకం ఉంటే సాధ్యమే అని శర్వానంద్ నిరూపించారు. టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ల మధ్య తనదైన శైలిలో ముందుకు సాగుతున్న నటుడు శర్వానంద్. కష్టపడి అవకాశాలు సంపాదించి ప్రతి సినిమాతో కొత్త కోణాన్ని చూపిస్తూ సహజ నటుడు అనే పేరును నిలబెట్టుకుంటున్న శర్వానంద్ భవిష్యత్తులో మరిన్ని మంచి కథలతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం. ఇక ఈ శుభ సందర్భంగా శర్వానంద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.